కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మార్చి నెల 2025వ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. మనకి ఈ శని కుంభరాశిలో ఉండడము అష్టమంలో, ఆ తర్వాత ఈ యొక్క రాహువు మీనరాశి, శుక్రుడు మీనరాశి, తర్వాత ఈ గురుడు మనకి ఈ యొక్క వృషభ రాశి, కేతువు కన్యా రాశి సంచారాల వల్ల మనకి అనేకమైనటువంటి మార్పులు ఈ కర్కాటక రాశి వారికి వస్తాయి. కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్ కాబట్టి వృత్తిలో ఉద్యోగం విషయంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. టీఏలు, డిఏలు, అరియర్స్‌లు అన్నీ కూడా వస్తాయి. అలాగే బకాయిలు ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా పెట్టుకోదు. పెన్షన్స్ కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ లాగా మీకు అన్నీ కూడా తన ప్రభుత్వం మంచిగా మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క వార్ధక్య పెన్షన్లు కూడా మరి మీకు అందరూ కూడా ఈ యొక్క కర్కాటక రాశి ఉన్న వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అందుకుంటారు. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మనకి ఈ రాశి వారంతా కూడా మనము ఈ ఒక పని 4 సార్లు చేస్తేనే కానీ సక్సెస్ అనేటటువంటిది రాదు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్‌లో ఒక భాగమే తప్ప అది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ కాదు అనేటటువంటి వ్యతిరేకం కాదు ఫెయిల్యూర్ అనేటటువంటిది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. క్రీడాకారులు మంచిగా చక్కగా మీరు ఆటల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. ఇక విద్యార్థులు మంచి మార్కులతో వీళ్ళు పాస్ అవుతారు. కానీ ఒకటికి 2 సార్లు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వీళ్ళు కరెక్ట్‌గా 95, 98% రావాలని ఉందనుకోండి. పరీక్ష పాస్ దిద్దేటటువంటి ఈవాల్యుయేటర్స్ ఏం చేస్తారంటే ఫెయిల్ చేస్తారు. ఇలా అనేకమైనటువంటి యూనివర్సిటీస్‌ని నేను నా కళ్ళతో చూశాను. నేను ఒక ప్రొఫెసర్‌ని కాబట్టి. అంటే ఆ కర్కాటక రాశి వారికి మరి సెకండ్ టైమ్ రాసినప్పుడు ఎందుకు పాస్ అయ్యారు? ఫస్ట్ టైమ్ ఎందుకు రాలేదు? ఇదే గ్రహస్థితి అంటే. అలా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలవుతాయి. కాకపోతే కొంచెం ఎక్కువ టైము వీళ్ళు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి మహిళలు గనక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఋతుస్రావాలు అనేటటువంటివి సమయానికి రావన్నమాట. ఒబిసిటీ లావు ఎక్కువగా పెరగడం వల్ల, మరి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వీళ్ళని రైస్ తినొద్దు. మరి మిల్లెట్స్ తర్వాత ఈ యొక్క జొన్న రొట్టెలు తినమంటారు. హాస్టల్‌లో ఉండేటటువంటి పిల్లలకి ఇది సాధ్యమా? సాధ్యం కాదు కదా! కాబట్టి మందులు వేసుకోవాలా? బాగా చదువుకునేటటువంటి సమయంలో ఇలాంటి అడ్డంకులు అనేటటువంటివి ఈ యొక్క కర్కాటక రాశి వారికి వస్తాయి. ఇది సహజం. అయితే ఈ యొక్క పరిస్థితులకి వీళ్ళు భయపడకుండా వాటికి ఎదురు తిరిగి మరి ఈ యొక్క రాశి వారంతా కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ కావనమాట. కాబట్టి చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే రైతులు మంచి పంటలను అనేటటువంటివి మీరు పండించి సక్సెస్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మనకి పరిహారాల పరంగా సాంప్రదాయబద్ధ జ్యోతిష్యంలో ఏమని చెప్పబడిందంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాల. ఇక తంత్ర జ్యోతిష పరంగా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా చేయాలండి అంటే, మర్రి చెట్టు వేర్లని, మర్రి చెట్టు పండుని, కాయని ఈ రెండిటిలిని కూడా తీసుకొని మరి చక్కగా త్రిమూర్తుల త్రిమూర్తుల వ్రతం జరిపించి ఆ మర్రి ఆకుల్ని అక్కడ పెట్టి వాటిల్ని చక్కగా తల దగ్గర పెట్టుకొని వీళ్ళు 41 రోజుల పాటు ఈ విధంగా నిద్రించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి కలుగుతాయి. పనులు సత్వరం జరుగుతూ ఉంటాయి. శుభమస్తు.